కరువు పనికి వెళ్లిన మహిళ అబ్బూరి మాధురిని ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవి అవమానించాడని ఆత్మహత్యకు పాల్పడింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం విభరింతలపాడు గ్రామానికి చెందిన అబ్బూరి మాధురి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులకు వెళ్లగా పని ప్రదేశంలో ఫీల్డ్ అసిస్టెంట్ మైలా రవితేజతో వాగ్వాదం జరిగింది. కమ్మ పుట్టుక పుట్టిన నన్ను ఒసేయ్ అంటూ అందరి ముందు తనను అమర్యాదగా మాట్లాడుతూ మీదకు రావటాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని, అవమానంగా ఉందని, కన్నీటి పర్యంతమై అవమానాన్ని తట్టుకోలేక చనిపోతున్నానని చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అయితే చికిత్స పొందుతూ మాధురి మృతి చెందింది. తన చావును టీడీపీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సీరియస్ గా తీసుకుని భవిష్యత్తులో మహిళలను కించపరిచేలా మాట్లాడాలంటే భయపడేలా కఠిన చర్యలు తీసుకోవాలని కోరింది. జనానికి 45,000 రూపాయలు వీడికి ఎంత సొమ్ము అనేది అక్రమంగా ఈ కరువు పని కింద పోతుందనేది తెలుసుకోవాలి. సౌమ్య అక్క, నువ్వు నందిగా ఎమ్మెల్యే, నువ్వంటే నాకు చాలా అభిమానం అక్క. నిజంగా అక్క, నాకు చంద్రన్న అన్న, నాకు పార్టీ అంటే ఎంత పిచ్చోనక్క. నిన్న కూడా పిఎం వచ్చాడంటే మీటింగ్కి నేను నా సొంత ఖర్చుతో పెట్టుకుని నేను బ్యాన్ వేసుకుని నేను వచ్చాను. పార్టీ అంటే నాకు అంత అభిమానం అక్క. దీన్ని నువ్వు సీరియస్గా తీసుకోవాలి. వాడికి ఎట్ట పడాలంటే వాడు ఇంకొక ఆడదాన్ని అనాలంటే వాడి ఇంట్లో వాడి పిల్లం ఆడదే, వాడి కన్నా తల్లి ఆడదే. నువ్వు ఎవరికి చెప్పుకుంటావే, పోవే, ఎవరివే నువ్వు అని అమర్యాదగా మాట్లాడాడు. నేను ఒక్క మాట కూడా, నేను అబ్బాయిని ఒక్క మాట కూడా అన్న పోరా నేను అనలా కానీ వాడు నన్ను అంత మాట అన్నాడు. నాకంత పరువు పోయింది. నాకు ఇంతవరకు నన్ను ఈ ఊర్లో అన్నోళ్ళు కాదు, నన్ను ఎక్కడ ఎవ్వరొక్క మాట అన్నారు. నేను స్కూల్లో టీచర్ చేశా, నేను ఒక కొట్టు పెట్టుకున్నా, ఒక నెట్ సెంటర్ పెట్టుకున్నా. కేవలం కరువు పని పోతే 300 రూపాయలు నా పిల్లగాడు ఇంజనీరింగ్ చదువుతున్నాను, వాడికి డబ్బులు వస్తాయి, వాడికి నెల కొంచెం ఖర్చులకి ఇవ్వచ్చని ఒక ఉద్దేశంతో పడిపోతుంది. అలాంటి నన్ను పట్టుకొని ఎన్ని మాట్లాడినాడు. నేను ఇంకా నాకు బతకడం ఇష్టం లేదు. నేను చంద్రన్న, జనసేన అన్న, పవన్ కళ్యాణ్ అన్న, అన్న నువ్వంటే చాలా భయం తెలుసా జనానికి. ఎక్క కరువు పనులు ఎవరు చెప్పుకుంటారన్న. ఆ అవతల ఉంది పవన్ కళ్యాణ్, ఎవరు తినవ తగ్గేదలా తిత్తు తెత్తడు అని చెప్పి కరెక్ట్గా అయిపోతున్నారు. కానీ కొంతమందికి బలుపు ఉందన్న, కొంతమందికి ఎవడేం చేస్తాడు, ఎవడేం కంప్లైంట్ ఇవ్వచ్చన్న. కానీ పీడి గారికి కంప్లైంట్ ఇస్తే మా ఊర్లో కరువు పని నాశనం అయిపోయింది. నా వల్ల ఒక 200 మంది కుటుంబాలు ఇబ్బంది పడతాయి, 100 కుటుంబాలు ఇబ్బంది పడతాయి. అందుకని చెప్పి నేను వాళ్ళని ఇబ్బంది పెట్టదలుచుకోవాలి. కానీ ఇట్టన్న కొడుకులు ఉంటారు చూసేవన్న, బలుపు, పార్టీ ఇచ్చిందన్న బలుపుతో ఎవడేం చేయలేడని చెప్పి పార్టీని అడ్డం పెట్టుకొని, అధికారులను అడ్డం పెట్టుకొని, ఎమ్మెల్యేలను అడ్డం పెట్టుకొని. కానీ మా ఎమ్మెల్యే అట్ట కాదు, నిక్కర్సైన ఎమ్మెల్యే సౌమ్య అక్క, డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ. నిజంగా సౌమ్య అక్కకి హ్యాట్స్ ఆఫ్ అక్క. నేను కానీ అక్క, నువ్వు మాత్రం వాడిని మాత్రం వదిలిపెట్టద్దు అక్క. నాకు 2 పిల్లలు అక్క. నా కొడుకు ఇంజనీరింగ్ చదువుతున్నాడు, నా కూతురు శ్రీ చైతన్య నందిగామలు ఈ సంవత్సరం 10th వచ్చింది అక్క. నా 2 పిల్లల బాధ్యత మాత్రం నువ్వే తీసుకోవాలి అక్క. ఒక టీడీపీ కార్యకర్త పౌరుషానికి నా భర్త అన్యాయమైపోతాడు, నా బిడ్డలు అన్యాయమైపోతాడు. కానీ అక్క, వాడు అన్న మాట నేను జీర్ణించుకోలేకపోతాను. అంతమంది ముందు పట్టుకొని ఒక ఆడగూతురి మీదకు వస్తే ఒక్కడంటే ఒక్కడు మాట్లాడలేదు అక్క. ఎంత చేశాను నాకు పార్టీ కోసం అక్క. నేను వచ్చి 8 నెలలు ఈ ఉద్యోగంలోకి వచ్చి ప్రతి ఒక్కరికి ఏదో సహాయం చేస్తూనే ఉంటాను అక్క. అది ఊర్లో అందరికీ దండాలు, థ్యాంక్స్ అండి. మంచి బిరుదిచ్చారు, వసే గిసే అన్న బిరుదిచ్చారు. వాడు మీదకి వచ్చాడు. ఓకే అండి, అందరికీ బాయ్. వెంకటమాయ, సారీ మాయ, నేను వెళ్ళిపోతున్నా. శ్రీనివాసు, మ్యాగీ బాగా చదువుకోండి. నేను ఈ అవమానాన్ని జీర్ణించుకోలేకపోతున్నా. ఈ అవమానం నాకు అవమానం, ఇది పెద్ద అవమానకరంగా ఫీల్ అవుతున్నాను. అంతమంది ముందు నేను ఒక కమ్మోరు అమ్మాయిని, ఒక కమ్మ పుట్టక పుట్టి, ఒక సామాజిక మధ్యతరగతి కమ్మ పుట్టక పుట్టి నేను ఒక మగ మనిషి నన్ను రోడ్డు మీద పట్టుకొని వసే గిసే పోవే, నీ అంతు తేలుస్తాను. నా అంతు నువ్వేంద్ర తేల్చేది, నా అంతు నువ్వేంద్ర, పైన ఉన్నాడురా, పైనోడు తేలుస్తాడా నీ అంతు, నువ్వేం తేలవద్దురా. ఒరే నీ బతుకు పైనోడు చూస్తాడు,
పైన ఒకడు ఉన్నాడు, వాడు చూస్తాడు. నువ్వేం బాధపడద్దుగా రవి, ఒరే మైలా రవితేజ మగోడు మాదిరి మగోడు శంషేర్, నువ్వు నన్ను అన్నావు కదా, నీ అంతు నా భర్త తెలుస్తాడు, నీ అంతు నందిగా ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ తంగిరాల సౌమ్యక్క తెలిసింది. ఈ ఊర్లో నాయకులు నీకు సపోర్ట్గా ఉన్నారేమో, అరే నీకు సౌమ్యక్క తెలిసిద్దిరా, నీ అంత సౌమ్యక్క తెలిసింది. శంషేర్గా నా కొడక నీ అంత సౌమ్యక్క తెలిసింది. ఇప్పుడు నేను అన్న నా కొడక అని ఇప్పటి వరకు నిన్ను అనలేదు. నువ్వు నీ పొగరు నీ బలుపు కరువు పని ఇస్తే 10 మందికి చేయాలరా. ఒరే ముసలోళ్ళకి, ఇంట్లో ఉన్న ముసలోళ్ళకో, కాళ్ళు నడవలేని వాళ్ళకో దగ్గరలో పని పెట్టుకొని వాళ్ళకి సాయం చేయరా 10 సార్లు చెప్పుకుంటారు. అంతేగాని ఊర్లో ఇళ్ళల్లో కూర్చోబెట్టుకొని అందరికీ మచ్చలు ఏమని లేదురా. కరువు పని తింటే తిన్నావు, కానీ ఎదుటి వాళ్ళకి పిలివిచ్చి మాట్లాడు. అది ఏం చేసుకుంటావు చేసుకోమన్నావు కదా, నేను ఏం చేయలేను అనుకుంటున్నావు. వకీల్ నాది వకీలనే కదరా నీకు అంత బలుపు, నేను ఒక్కదాన్ననే కదరా నీకు అంత బలుపు, ఏం చేయలేదనే కదరా నీకు అంత బలుపు. అయితే మరే మా నాన్న 32-33 సంవత్సరాల నుంచి చచ్చిపోయి, ఆడికన్నా గొప్పడువా మా తాత ఎంత మందికి అన్నం పెట్టండి అబ్బు నేసరు, ఆయనకన్నా గొప్పడువా అట్టాంటి వాళ్ళే భూమిలో కలిసిపోయారా. పాడు ఎంత నువ్వెంత నీ బతికెంత. కానీరా ఒక్కడు గుర్తుపెట్టుకో, ఒక ఆడదాన్ని చూసి నవ్వితేనే కౌరవులు ఎంత సాగు చచ్చారో. ఒక రాముడు కన్నా గొప్పోడు రావణాసురుడు, కానీ ఒక్క ఆడదాన్ని సీత జోలికిపోయినందుకు కుక్క సాగు చచ్చాడు. నువ్వు శంషేర్గా చెప్తున్నా, నా మొగుడి చేతులని ఫామ్ మాదిరి అబ్బూరి బతికినా ఏనుగే సచ్చినా ఏనుగే. గుర్తుపెట్టుకో, ఒరే మైలా రవితేజ, కరువు పని చేపిస్తున్నావు సంగళపాలెం, నీకు ఇప్పిస్తా చూడు కోటింగ్. సౌమ్యక్క వాడు అంతును తేలవాలి. సౌమ్యక్క బాయ్ అందరికీ. మీ మాదిరి అబ్బూరి. శ్రీనివాస్ బాగా చదువుకో, మ్యాగీ బాగా చదువుకో, బాగుండండి. మీరేం టెన్షన్ పడద్దు. అమ్మ కోసం పాత పరుగు పోతే మాదిరి బతకదు. నన్ను 10 మంది ముందు పరుగు తీసిండు వాడు పాపం వాడే అనిపిస్తాడు. బాయ్ వెంకట్రావు మావయ్య.